చూసారా ఈరోజు ఆకాశం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో రాఖీ సంబరాలు అయితే మొదలయ్యాయండి. ఇద్దరు మగపిల్లల మధ్య ఒక ఆడపిల్ల అయితే ఉందండి మాకు. సో మా ఇంట్లో రాఖీ ఉత్సవాలు అయితే బాగా జరుగుతాయి. మా పిల్ల చాలా ఉత్సాహంగా ఉంది. చూసేద్దాం రండి. రాఖీ ఎవరికి కడతావు? అన్నయ్యకి కడతావా? మా తమ్ముడికి కూడా కడతావా? నువ్వు కట్టుకుని తమ్ముడికి అన్నయ్యకి కడతావా? అన్నయ్య అక్కకి ఏమిస్తావు నువ్వు రాఖీ కడితే? రాఖీ కడుతుంది కదా, నువ్వేమిస్తావు? గౌన్ ఇస్తావా? అబ్బో, మీ అక్కకి గౌన్ ఇస్తావా? అన్నయ్య ఏమిస్తాడు? అన్నయ్య ఏమిస్తాడు? అన్నయ్య కూడా గౌనిస్తాడా? సూపర్, థ్యాంక్ యూ చెప్పు అన్నయ్యకి తమ్ముకి. ఎక్కడికి అక్క? ఎక్కడికి రాఖీ కట్టడానికి ఎక్కడికి వెళ్తున్నావు అక్క? నువ్వు తమ్ముడికి రాఖీ కడతావా? ఎక్కడికి బాయ్ చెప్తున్నావు? ఎక్కడికి బాయ్ చెప్తున్నావు? ఎక్కడికి పారిపోతున్నావు నువ్వు? ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడ? మేము పిల్లలుగా ఉన్నప్పుడైతే రాఖీ పండుగ అంటే మాకేం తెలియదండి. ఎందుకంటే మేము నలుగురు ఆడపిల్లలము. మాకు సొంత అన్నయ్య కానీ తమ్ముడు కానీ లేకపోవడం వల్ల ఏంటో ఈ పండుగ అంటే అంత ఆసక్తి కలిగి ఉండేవాళ్ళం కాదు. దాని ద్వారా కొన్ని అనుభూతులు కూడా మేము మిస్ అయ్యాము. ఆ బాధ ఉండేది. సో భగవంతుడికి అయితే నిజంగా ధన్యవాదాలు అయితే తెలుపుకోవాలండి. ఆ బాధను తొలగించారు. ఎందుకంటే మేము పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళు అయ్యి మాకు పిల్లలు పాప బాబు కలగడం వల్ల మేము పొందలేని అనుభూతిని మా పిల్లల ద్వారా మళ్ళీ ఆ అనుభూతి పొందేలాగా నిజంగా అయితే చేశారండి. ఆ భగవంతుడికి అయితే ఈ రూపంలో నేను శతకోటి ప్రణామములు, శతకోటి ధన్యవాదాలు ఈ సందర్భంగా అయితే భగవంతుని తలుచుకుంటున్నాను. అందుకే అంటారు ఏది జరిగినా మన మంచికే అని. అప్పుడేం సంతోషం ఇప్పుడు కలిగించారు. ఆ అనుభూతిని ఇలా అయితే తీర్చుకున్నామండి. భగవంతుడు అందుకే అంటారు చాలా గొప్పవాడు. సో ఇక్కడ మా పిల్లలు మీ అందరికీ హాయ్ చెప్తున్నారండి. మీరందరూ మా పిల్లల్ని బ్లెస్ చేయాలండి. మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా బాగుంటామని ఆశిస్తున్నాము. ఇక్కడైతే వాళ్ళ అన్నగారికి బొట్టు పెట్టి రాఖీ అయితే కట్టింది, పెద్దవాడు కాబట్టి. కట్టు కట్టు ఇంకా బాగా కట్టు. కట్టావా? రా అందాక ఏదో పోజుకి కట్టేసావమ్మా. వినిపించు. ఓకేనా? తీసుకో తీసుకో, రెండు తీసుకో, గౌను చాక్లెట్. వద్దని తమ్ముడికి బొట్టు పెట్టు. పాము మింగిసలా కొట్టుకుంటారు వీళ్ళు. కట్టు కట్టు కట్టాలి. కట్టావా? మళ్ళీ కట్టు, మళ్ళీ పట్టుకో. తమ్ముడికి అక్షరం మీద అయ్యి ఏదో లేనిలే, ఒక నిమిషం తేడా కదా వేసుకొని పర్లేదు. వేస్తాడంటే ఇవ్వండి, అట్లా వేసుకో వేసుకో. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. రైట్ హ్యాండ్ తెచ్చుకోవాలి. రైట్ హ్యాండ్ తమ్ముడికి స్వీట్ తినిపించమ్మా. వివేక్ వద్దు, నువ్వు కూడా అక్కకి తినిపించు. తినమ్మా, నువ్వు తిను, అక్కకి ఇవ్వు. అది కూడా ఇచ్చే, గౌన్ కూడా ఇచ్చే, గౌన్ కూడా ఇచ్చే. థ్యాంక్ యూ. ఓకే డన్. ఎవరికన్నారా? మీరు చూడు వదిని ఎవరిచ్చారు నీకు గౌన్? ఇయ్యా, అది తమ్ముడు. థ్యాంక్ యూ చెప్పు. అన్నయ్య థ్యాంక్ యూ అని చెప్పు. తమ్ము థ్యాంక్ యూ అని చెప్పు. సూపర్. సో ఇదండి మా ఇంటి రాఖీ పండుగ విషయాలు.
నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, ఇంకా కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొకసారి మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.